హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వస్తానండి. ఇది మన గంగూరులో చాలా ఫేమస్ అన్నమాట ఈ బిర్యానీ. దీన్నే పారంకోడి బిర్యానీ అంటారు, గంగూరు పాక బిర్యానీ అని కూడా అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పారంకోడిలో వచ్చే గుడ్లు, లివరు, ఆ కన్నయ్యలు కలిపి కూర కూడా వండాము. చాలా అద్భుతంగా ఉంది. ఈ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అనమాట. పెద్ద సైజేనా? ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి, ఆయిల్ పోసుకోండి, నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుందాం. చెక్క, లవంగ మొగ్గ, యాలక్కాయ, షాజీరా, బిర్యానీ ఆకు. ఇవి చక్క 2 సెకండ్లు వేగనివ్వండి. జీడిపప్పు ముక్కలు యాడ్ చేసుకుందాం ఇందులో. ఈ ఆప్షనల్ అండి, మీకు కావాలితే వేసుకోండి, లేత లేదు. ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఉల్లిపాయలు చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు యాడ్ చేసుకుని ఇవి కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఇప్పుడు సాఫ్ట్ అయినాయి కదండి. పసుపు యాడ్ చేసుకుందాం. కొద్దిగా బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకొని దీన్ని ఒకసారి చక్కగా కలుపుకోండి. ఈ మసాలా అంతా చక్కగా వేగింది కదా. ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఈ చికెన్ పారంకోడిని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇది 3/4 కేజీ అండి. రైస్ కూడా 3/4 కేజీ నానబెట్టుకున్నాం అన్నమాట. ఇది చాలా ఫేమస్ అండి, గంగూరులో చాలా ఫేమస్ ఇది. ఈ చికెన్ వేసేసి చక్కగా ఇప్పుడు కలుపుకోండి అన్నమాట. చికెన్ వేసినట్టు బాగా కలుపుకొని కాసేపు కుక్ అవ్వడం. ఇది ధనియాల పొడి అండి, అంటే చెక్క, లవంగ మొగ్గ మనం స్పెషల్గా ఆడించుకున్న మసాలా ఇది. ఇప్పుడు వేసుకుని ఈ చికెన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అదంతా బయటకు వచ్చేదాకా కుక్ అవ్వాలి. మూత పెట్టేసి చక్కగా ఒక 5 నిమిషాలు కుక్ అవనివ్వండి. అప్పుడు వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ కూడా చక్కగా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రుచి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల ఉప్పు కూడా చక్కగా మసాలాలతో పాటు ఈక్వల్గా పడుతుంది అన్నమాట. బాగా కలుపుకొని మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వండి. చక్కగా ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఈ పెరుగు అంతా బాగా కలిపేసి ఒకసారి కలిపేసుకోండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. చూద్దాం. దగ్గర మనం దీన్ని 15 నిమిషాలు బాగా కుక్ చేసాము.
చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి తేలిపోయింది కదా, అంటే చికెన్ ఉడికిందనమాట. మీరు ఒకసారి దాన్ని చెక్ చేసుకోవటం చూడండి, చక్కగా గ్రేవీ ఎంత బాగా వచ్చింది చూడండి. చూడండి ఎంత చక్కగా టెక్స్చర్ బాగా వచ్చిందిగా. ఇప్పుడు దీన్ని కుక్ అయిందో లేదో చెక్ చేద్దాము. చూడండి చక్కగా ఫ్రీగా దిగిపోతుంది కదా, అంటే కుక్ అయిందనమాట. ఇప్పుడు రైస్ మనం నానబెట్టుకుని రైస్ యాడ్ చేద్దాం. దీనికి కొలత మామూలేనండి, రెగ్యులర్గా మనం బిర్యానీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలాగే. ఇది మేము 3/4 kg రైస్ అనమాట, అంటే 3/4 kg చికెన్ 3/4 kg రైస్. ఎలా క్వాంటిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 కప్పులు అనుకోండి రైసు, మీరు దానికి డబల్ పోసుకోవాలి. మామూలుగా అయితే ఇందులో కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి 7 కప్పులు పోసుకుంటే సరిపోద్ది వాటర్. అది కొలత అనమాట. మన ఇంట్లో ఉండే రైస్తోనే, అంటే సోనా మసూరి రైస్తోనే ఈ ఫారం కోడి బిర్యానీ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. యాడ్ చేసుకుందాం. నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో కూడా మీరు ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎసరు చక్కగా పోసుకున్నాం కదా, ఈ నీళ్ళు ఎలా ఉండాలంటే సముద్రపు నీళ్ళలాగా ఉప్పుగా ఉండాలి. అప్పుడే మన బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వండి. ఉడుకుతుందండి, ఇంకా టైం పడుతుంది. వాటర్ అంతా పూర్తిగా డ్రై అయిపోవాలి కదా. ఒకసారి అది కలుపుకుంటే ఏంటంటే ముక్కలన్నీ చక్కగా ఈవెన్గా కలుపుతాం వల్ల చక్కగా కుక్ అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ చక్కగా రెడీ అయిపోయింది, ఎక్సలెంట్గా వచ్చిందనమాట. వేడిగా అసలు ఎంత చక్కగా కుక్ అయింది చూడండి, అద్భుతంగా వచ్చింది. సూపర్. సూపర్గా వచ్చింది బిర్యానీ, చాలా అద్భుతంగా ఉందన్నమాట. దాంతోపాటు మనకి ఫారం కోడిలో వచ్చే గుడ్లు, లివరు, ఆ కన్నయ్యలు కలిపి కూర కూడా వండాము, చాలా అద్భుతంగా ఉంది. ఈ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అనమాట, చాలా బాగుంటుంది అన్నమాట.